నమస్తే, వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూర. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశంలో 4,309కి పెరిగిన కరోనా కేసులు, 178 మందిలో కొత్త వేరియంట్. పత్తికి కనీస మద్దతు ధర ఇవ్వని సీసీఐ, గతేడాది కంటే సగానికి పడిపోయిన మార్కెట్ ధర. ఇవాళ రాత్రి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు మూసివేత, 1 గంట వరకే సెలబ్రేషన్స్ కు అనుమతి. ఆదాయం కోసం టీఎస్ఆర్టీసీ స్థలాలు లీజుకు, హైదరాబాద్ లో 13.16 ఎకరాలకు టెండర్లు. దేశంలో అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, 2వ స్థానానికి పడిపోయిన గౌతమ్ అదానీ. రైట్, ఇక అప్డేట్స్ చూద్దాం. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి భాగ్యనగరం రెడీ అయింది. పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ధూమ్ధామ్ గా పార్టీ చేయడానికి సిటీ జనులు సిద్ధమయ్యారు. పార్టీ ఎంత గ్రాండ్ గా అయినా చేసుకోండి, కానీ రూల్స్ దాటితే మాత్రం చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. లా అండ్ ఆర్డర్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సెలబ్రేషన్స్ చేసుకోవాలని నగర ప్రజలకు సూచించారు. థర్టీ నైట్ సెలబ్రేషన్స్ కి హైదరాబాద్ సిటీ సిద్ధమైంది. 2023కి గుడ్ బై చెప్పడానికి నగరవాసులు రెడీ అయ్యారు. గట్టి దావత్ చేసుకోవడానికి ఆల్రెడీ ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. అటు పోలీసులు కూడా స్ట్రిక్ట్ గానే రూల్స్ పెట్టారు. లా అండ్ ఆర్డర్ ని పటిష్టం చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పబ్లిక్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా హైదరాబాద్ నగర పోలీసులు ఆంక్షలు విధించారు. న్యూ ఇయర్ ఈవెంట్స్ ను అర్ధరాత్రి 1 గంట వరకు ముగించాలని పబ్ ఈవెంట్ నిర్వాహకులకు పోలీసులు నిబంధనలు పెట్టారు. అరగంట ముందు నుంచే పబ్లిక్ ని బయటకు పంపేయాలని ఆర్గనైజర్స్ కి సూచించారు. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్లతో పాటు డ్రగ్స్ వినియోగం పైన పోలీసులు నిఘా పెట్టారు. పబ్బులు, రెస్టారెంట్లలో డ్రగ్స్ వినియోగిస్తే కఠిన చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి. ప్రతి ఈవెంట్ పై పబ్, రెస్టారెంట్లపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. పబ్ లో జరిగే యాక్టివిటీస్ అన్నింటికీ ఆయా ఆర్గనైజర్లే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. పబ్, రెస్టారెంట్, ఫామ్ హౌస్లలో డ్రగ్స్ దొరికితే కఠిన చర్యలు తప్పవని సిపి వార్నింగ్ ఇచ్చారు. ఈవెంట్ నిర్వాహకులు కెపాసిటీకి మించి పాసులు ఇచ్చి లా అండ్ ఆర్డర్, వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు హెచ్చరించారు. ఈవెంట్స్ జరిగే ప్లేస్, పబ్స్ ఎంట్రీ ఎగ్జిట్ వద్ద ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రైవేట్ పార్టీస్ వద్ద సెక్యూరిటీ ఉంచాలని ఆదేశించారు. పార్టీలో అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రులు భారీ శబ్దాలతో డీజేలు సౌండ్ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దని సూచించారు. పార్టీలో లిక్కర్ ఈవెంట్లకు మైనర్లకు అనుమతి లేదని తెలిపారు పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్షతో పాటు అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి 1వ తేదీ ఉదయం 5 గంటల వరకు సిటీలోని అన్ని ఫ్లైఓవర్లు బంద్ చేస్తామని పోలీసులు తెలిపారు. రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు. సెలబ్రేషన్స్ పేరుతో రోడ్లపై తిరుగుతూ న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. చట్ట పరిధి దాటకుండా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవాలని అన్నారు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి. సిటీలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని ఫ్లైఓవర్లు మూసివేస్తామని చెప్పారు. నగరంలో భద్రతను కట్టుదిట్టం చేస్తామని చెప్పారు. ఎవరికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే 100కు డయల్ చేయాలని సిపి మహంతి సూచించారు. ఎవ్రీ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి టు వెల్కమ్ ద న్యూ ఇయర్. మన సైబరాబాద్ పరిధిలో కూడా చాలా ప్లేసెస్లో పీపుల్ విల్ బి సెలబ్రేటింగ్. న్యూ ఇయర్ ఈజ్ డెఫినెట్లీ అ కాజ్ ఫర్ సెలబ్రేషన్ ఫర్ పీపుల్ అండ్ అందరూ యూ వాంట్ ఎవ్రీబడి టు సెలబ్రేట్ అండ్ సెలబ్రేట్ ఇట్ ఇన్ అ వెరీ సేఫ్ మేనర్ ఫర్ ఎవ్రీబడి. అంటే చట్టం పరిధిలో సెలబ్రేట్ చేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఎవరికి కూడా ఇన్కన్వీనియన్స్ కలగదు అండ్ అందరికీ ఒక మంచి అట్మాస్ఫియర్ కూడా అవుతుంది. సో దట్ పీపుల్ కమ్ స్మూత్లీ, సెలబ్రేట్ ద ఈవెంట్ అండ్ go home safely. So coming to traffic point of view, because that's the most important thing, people will be
మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్. సో దానికోసం సర్టన్ క్లోజర్స్, రోడ్ క్లోజర్స్, కొన్ని ఫ్లైఓవర్స్ క్లోజర్స్, కొన్ని రూట్ రెస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టడం జరిగింది. మేజర్ ఫ్లైఓవర్స్ అండ్ ఓఆర్ఆర్, PVNR will be closed. ORR will be closed only for light vehicles. Goods vehicles and other such commercial vehicles will be allowed to ply. People airport వెళ్ళిన వాళ్ళకి వాళ్ళ టికెట్ కానీ బోర్డింగ్ పాస్ కానీ చూపిస్తే they will be allowed to go on ORR. ఈ టైమింగ్స్ will be from restrictions will be from 10 to 5, 10 o'clock at night to 5 in the morning. So this will be one some of the restrictions on roads. అది కాకుండా మల్టిపుల్ ప్లేసెస్ త్రూ అవుట్ ద కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీస్ విల్ బీ పుట్టింగ్ drunk and driving checks and other traffic violations kosam checks, so that we see that people do not cause danger to others on the roads. Memu idi kuda for some people might think that koni stunts cheyadam, high speed lo drive cheyadam rash ga, avanni kuda evaraina cheste we will be taking very strict action on that. Whoever events ki permissions adigaru వాళ్ళకి కండిషన్స్ కొన్ని ఇవ్వడం జరిగింది. ఇనఫ్ కెమెరాస్ పెట్టాలి ఈవెంట్ అంతా కవర్ అయ్యేటట్టు, సో దట్ ఎవరైనా అక్కడ ఇన్అప్రోప్రియేట్ ఇంప్రాపర్ బిహేవియర్ చేస్తే కానీ, ఏమైనా ఇలాంటి పెడ్లింగ్ ఆఫ్ అబ్నాక్షియస్ సబ్స్టెన్సెస్ ఏమైనా చేస్తే కానీ తెలుస్తుంది అండ్ వీ కెన్ రెస్పాండ్ టు దట్. ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే ప్లీజ్ డోంట్ హెజిటేట్ టు డయల్ 100. We will try to respond as expeditiously as possible దాని కోసం. అండ్ ఏమైనా ఇబ్బంది అయితే do contact us, so we'll be available for any help. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుపల్లి మండలాల్లో గ్యాస్ ఏజెన్సీల ఎదుట జనం బారులు తీరారు. కాంగ్రెస్ ప్రకటించిన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ రావాలంటే ఆధార్ కేవైసీ అయితేనే పథకం వర్తిస్తుంది అనడంతో గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కట్టారు. కేవైసీ కోసం గంటల తరబడి వేచి చూస్తుండటంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడితే అనారోగ్యం పాలైతే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కొన్ని వందల మంది వెళ్ళారు. వీళ్ళకి చెప్తున్నా నోటి ఎంతమంది లేరు బాబు, ఎంతమంది లేరు కాదమ్మా, కాదు. ఇప్పుడు ఈ లైన్లో ఇవన్నీ పెట్టారు కదా, ఇంటికి వచ్చి మాకు ఇట్లా చేసుకోతే ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు పోయిన కరోనా మళ్ళీ పక్కాగా వచ్చేటట్టే ఉంది. ఇది అవసరం, దీని వచ్చి కానీ మేము చేసుకోవాలని ఉద్దేశం. టీవీలో న్యూస్ ఏం చెప్తున్నారు, ప్రతి దాంట్లో కూడా అక్కడే తీసుకుంటారు, కేవైసీ అని చేస్తారు, వచ్చిన గ్యాస్ అబ్బాయి అని చెప్తున్నారు. మేము అందరం రాము కదా అక్కడే చేస్తే. ఎంత అసలు డబ్బులతో చచ్చిపోతుంటే అక్కడే చేస్తే అసలు ఎంత ఉండదు కదా, ఏది ఉండదు అసలు. ఏమన్నా తినేదా, ఏమన్నా ఎక్స్ట్రా తీసుకుని పోయేదా, ఎక్కడిదక్కడే క్లియర్ అయిపోతుంది కదా.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెప్పిన మాటే మళ్లీ చెబుతోంది. రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చిందంటూ విమర్శలు చేస్తోంది. అయితే ప్రజల తలసరి ఆదాయం, రాష్ట్ర అభివృద్ధి మాత్రం ఈ హస్తం నేతలకు కనిపించడం లేదు. తాజాగా ఈ ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల్లో తెలంగాణ ప్రజలు చేసిన డిపాజిట్స్ కాంగ్రెస్ నేతల కామెంట్స్ కు కౌంటర్ గా నిలుస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ఏమరపాటుతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చి రాగానే శ్వేతపత్రాలు, రాష్ట్రం అప్పుల లెక్కలంటూ పసలేని వాదన మొదలుపెట్టింది. గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా అప్పులు చేసిందంటూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. 6.5 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్రాభివృద్ధి కోసమే నాటి ప్రభుత్వం అప్పులు చేసిందని, దాన్ని సక్రమంగా వినియోగించుకోవటంతోనే నేడు దేశంలో నెంబర్ 1 గా తెలంగాణ నిలుస్తుందనే విషయాన్ని హస్తం నేతలు మర్చిపోతున్నారు. గత 10 ఏళ్లలో తెలంగాణలో జరిగిన ఆస్తుల సృష్టి, అభివృద్ధి ఈ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కనిపించడం లేదు. మారిన ప్రజల జీవన శైలి, పర్ క్యాపిటా ఇన్కమ్ పై పల్లెత్తు మాట మాట్లాడటం లేదు. అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టేలా, రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించారు. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో 6 లక్షల కోట్ల అప్పైతే 50 లక్షల కోట్ల ఆస్తుల సృష్టి సంగతేంటని కాంగ్రెస్ నేతలను బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ 10 ఏళ్లలో తెలంగాణలో ప్రజల ఆదాయం పెరిగింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది నగ్న సత్యం, కళ్ల ముందు కనిపిస్తోన్న నిజం. రాష్ట్ర విభజన సమయంలో తలసరి ఆదాయం 1,24,000కు పైగా ఉంటే 2023 నాటికి 3,17,000కు పెరిగింది. అంటే ఏకంగా 156% పెరిగింది. అదే సమయంలో దేశం తలసరి ఆదాయం 98% మాత్రమే పెరిగింది. అంటే రాష్ట్రంలో సంపద సృష్టి పెరగటంతో పాటు ప్రజల కొనుగోళ్లు, జీవన ప్రమాణాలు సంపూర్ణంగా మారాయని తెలుస్తోంది. ఇందుకు కారణం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన, ముందు చూపు. నాటి ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాలతో ప్రజల ఆదాయం భారీగా పెరిగింది, పేదరికం గణనీయంగా తగ్గింది. తాజాగా కాంగ్రెస్ చేస్తున్న విమర్శలకు సమాధానంగా రాష్ట్రంలో డిపాజిట్లు, రుణాలు పెరిగినట్లు రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ రిపోర్ట్ నిలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, సెప్టెంబర్లో తెలంగాణలోని బ్యాంకుల డిపాజిట్లు 52,153 కోట్లు వృద్ధి చెందినట్టు తెలిపింది. అదే సమయంలో 99,283 కోట్ల రుణాలు పెరిగినట్టు వెల్లడించింది. వ్యవసాయ రంగానికి పెట్టుబడి సాయంగా 26,730 కోట్ల రుణాలను బ్యాంకులిచ్చాయి. విద్య, గృహ రుణాలు కూడా భారీగా పెరిగినట్లు చెప్పింది. ఎంఎస్ఎంఈలకు 67,723 కోట్ల రుణాలు మంజూరు చేసినట్టు వెల్లడించింది. ఈ గణాంకాలు చూస్తేనే అర్థమవుతోంది 10 ఏళ్లలో తెలంగాణ ఎంత ప్రగతి సాధించిందో. ప్రజల జీవన ప్రమాణం పెరగటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తెలంగాణలో భారీగా పెరిగాయి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. పంట దిగుబడి పెరగటంతో పాటు రైతులకు మేలు చేసేలా నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోవటంతో రైతు రాజయ్యాడు. ఇటు చిన్న, మధ్య తరహా వ్యాపారాల వృద్ధికి నాటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలను ప్రోత్సహించింది. భూమిని కేటాయించడంతో పాటు ఆర్థికంగా చేయూతనిచ్చింది. దీంతో ఎన్నో వేల కంపెనీలు పురుడు పోసుకున్నాయి. ఆర్థిక వృద్ధికి తమ వంతు సాయం చేస్తున్నాయి. ఇటు దళిత బంధు కూడా గేమ్ చేంజర్ గా మారింది. ప్రభుత్వం ఇచ్చిన సాయంతో ఆయా వర్గాలు ఉపాధి మార్గంలో పయనించడం, ఇన్కమ్ జనరేట్ చేయటం జరుగుతోంది.
పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి విపత్కర పరిస్థితులను సైతం తట్టుకుని రాష్ట్రం ఆర్థిక రంగంలో నిలదొక్కుంది. కేంద్రం పైసా సాయం చేయకపోయినా తన కాళ్లపై ఎదుగుతూ ప్రజలను పరిపుష్టులను చేసింది. అందుకే నేడు బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. దీనంతటికీ నాటి ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక క్రమశిక్షణ, సంక్షేమ కార్యక్రమాలే కారణమని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలను ఆర్థికంగా, ఆరోగ్యంగా, విద్యాపరంగా చైతన్యం చేసిన ప్రభుత్వాలు దేశంలో వేళ్ల మీద లెక్కబెట్టొచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఆ లిస్టులో నాటి కేసీఆర్ సర్కార్ ముందు వరుసలో నిలుస్తుందని చెబుతున్నారు. తెలంగాణ ఎలా ముందుకెళ్లాలి అనే రోడ్ మ్యాప్ ను నాటి కేసీఆర్ సర్కారు వేసిందని, ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఆ దారిలో వెళితే రాష్ట్రం మరింత ముందుకెళుతుందని సూచిస్తున్నారు. ఈ శ్వేత పత్రాలు అప్పుల లెక్కలు చూపి అభివృద్ధిని పక్కకు పెడితే 2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉందో ఇప్పుడు అదే స్థితికి వస్తుందని హెచ్చరిస్తున్నారు.